అనగా అనగా రాగం తినగ తినగ రోగం అని. పెద్ద చేపలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే చిన్న చేపలు ట్రై చేయండండి. హ్మ్. ఈ వర్షాకాలం సీజన్‌లోనే దొరుకుతాయి. హెల్త్‌కి చాలా మంచిది. చేయడం కూడా ఈజీనే. కాకపోతే వంట చేయడం ఈజీ. కడగడం చాలా కష్టం. కాకపోతే హెల్త్ కోసం అప్పుడప్పుడు కొన్నిసార్లు కష్టపడాలి కదా! అలాగే కొంచెం కష్టపడి కూర గనుక వండుకుంటే టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. అయితే చేపని క్లీన్ చేయడమే కష్టమైన పననమాట. చూస్తున్నారుగా వీడియోలో. ఆ విధంగా కట్ చేసుకొని, కల్లుప్పు ఏసుకొని వాటర్‌లో వేళ్ళతో రబ్ చేసుకుంటూ చేయాలి. నాకు బేసిక్‌గా చేయడం రాదు. మా అమ్మగారే చేస్తున్నారు. వీడియోలో చూపించినట్టు అట్లా ఫింగర్ టిప్స్‌తో లైట్‌గా రబ్ చేసుకుంటూ రుద్దుకోవాలి. ఎందుకంటే చిన్నయి కాబట్టి విచ్చిలిపోతాయి. ముళ్ళు ముళ్ళు అయిపోతాయి కాబట్టి చాలా తక్కువ ప్రెషర్ ఇస్తూ కడుక్కోవాలి. తర్వాత వాటర్ వాష్ అయిపోయినంక ఒకసారి కాదులెండి. చాలా సార్లు చేస్తారు. ఎందుకంటే పైన నీచు మొత్తం పోవాలి గదా! నీచు వాసన రాకుండా ఉండాలి. ఎందుకంటే దీంట్లో అల్లం, మసాలాలు ఏమి ఎయరు కాబట్టి జస్ట్ ఈ వాటర్ వాష్‌లో సగం నీచు వాసన పోతది. ఇంకా వండే విధానంలో మొత్తం పోతది. తర్వాత నా చేతిలో చూస్తున్నారు కదా! పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, హ్మ్. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇయన్నీ నూనెలో మామూలుగా అయితే నూనెలో వేయించుకొని కూడా బెత్తలు వేసుకోవచ్చు. దీన్ని మా సైడ్ బెత్తులు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. కాకపోతే ఇలా అయితే డైరెక్ట్ అసలు పాతకాలంలో అయితే ఇలా వండాలనమాట. కల్లుప్పు, ఉప్పు, కారం అంతా వేసేసుకొని తోడు పులుసు అంటారు. అంటే మనం పొయ్యి మీద పెట్టే వెంటనే పులుసు కూడా దీంట్లోనే పోసేసుకుంటాము. అలా చేస్తున్నారు. బెత్తల కూరకి ఆహ్, కారం ఎక్కువ పడుతుంది. నీచు వాసన రాకుండా ఆయిల్ కూడా ఎక్కువే వేసేసుకొని అలా పులుసుకి కలుపుకుంటాం కదండీ! అలాగే కలిపేసుకొని చక్కగా ముక్కలకన్నీ చేపలకన్నిటికి పట్టే వరకు చక్కగా కలిపేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. పొయ్యి మీద పెట్టేసుకున్న వెంటనే మన చింతపండు పులుసు అనేది పోసేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. అదే అది ఉడుకుతా ఉన్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇంకా గరిట అనేది పెట్టరు. దించే వరకు ఆల్మోస్ట్ గరిట అనేది పెట్టరు. అలా చూపించిన విధంగానే తిప్పుతారు. తిప్పేసుకుంటూ అది ఉడికిందా లేదా అని చూసేసుకుంటూ ఉండడమే. చూసారా కలర్‌ఫుల్‌గా భలే ఉంది. ఉడికేటప్పుడు కూడా చాలా బావుంది. మంచి అరోమాటిక్‌గా ఉంటది. మీరు కూడా ఇలాగే వండుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.